ఉద్యమకారుడు నిరాడంబరుడు నీతిమంతుడు డాక్టర్ సుధీర్ కుమార్ ను వరంగల్ పార్లమెంట్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి కోరారు. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు కడియం కావ్య, ఆరూరి రమేష్లు బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసిన వారని, అటువంటి వారిని ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థి విజయవంతుడైన డాక్టర్ సుధీర్ కుమార్ ను గెలిపించాలని యాదవరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 11వ తారీఖు అనగా ఎల్లుండి సోమవారం జరిగేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు పెద్ద ఎత్తున కూడా చేపట్టడం జరిగింది. ప్రతి ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు ఇంటింటికి తిరిగి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, కాంగ్రెస్ పార్టీ వచ్చి 5 నెలలు గడిచిపోయింది, అయినా కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. అన్ని రకాల అబద్ధపు ప్రచారాలు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని పచ్చి అబద్ధాలు చెప్పినటువంటి సందర్భంగా ప్రజలందరికీ కూడా వివరిస్తూ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బీజేపీ పార్టీ అభ్యర్థి ఇద్దరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెంది కాంగ్రెస్ పార్టీకి ఒకరు, బీజేపీ పార్టీకి ఒకరు పోయి పోటీ చేస్తున్నారు. వారి యొక్క చరిత్ర ప్రజలందరికీ తెలుసు. వరంగల్ పాత జిల్లా ప్రజలందరికీ తెలుసు. శ్రీహరి గారు ఏ విధంగా పార్టీకి పదవులు అనుభవించి మోసం చేశారో, రమేష్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఈరోజు బీజేపీ పార్టీ పోయి టికెట్ తెచ్చుకొని ఏ విధంగా ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ ఇద్దరు అభ్యర్థులను వరంగల్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. వీరంతా విద్యావంతులు, ఉద్యోగస్తులు, మేధావులు, విద్యార్థులు, వ్యాపారస్తులు ఉన్నటువంటి మీరందరూ కూడా వాస్తవాలను గ్రహించండి. ఒక నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి అతి సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి డాక్టర్ సుధీర్ కుమార్ మాదిగా నువ్వు గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. వారు 2001 నుంచి నేటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి గౌరవ ఉద్యమ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో వారి వెన్నంటి ఉండి అనేక ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొని అరెస్ట్ అయి జైలుకు వెళ్లి మరి వారు 2001లో కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ గా కూడా 5 సంవత్సరాల పాటు పనిచేశారు. మళ్ళీ గత 5 సంవత్సరాల నుంచి కూడా హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి, ఉత్తమమైనటువంటి, మంచి లక్షణాలు ఉన్నటువంటి, ఎలాంటి అవలక్షణాలు లేనటువంటి, అవినీతికి చోటు లేనటువంటి వ్యక్తి డాక్టర్ సుధీర్ కుమార్ గారు. మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావ్య, ఆమె మన జిల్లా కాదు, ఆమె గుంటూరు వాసి, ఇక్కడ పోటీ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా వాస్తవాలను గ్రహించండి, విద్యావంతులుగా ఆలోచించండి, ఒక మేధావులుగా ఆలోచించండి. 3 అభ్యర్థులను కంపేర్ చేయండి. 3 అభ్యర్థులలో ఎవరు ఉత్తమమైన అభ్యర్థి, ఇక్కడ పార్టీలను చూడకండి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ 3 అభ్యర్థులను చూడండి. ఎవరు ఉత్తమమైనటువంటి, ప్రజల్లో ఒక మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరో మీరు ఒక విజ్ఞులుగా ఆలోచించాలి. ఆలోచించి ఓటు వేసే ముందు ఒక కరెక్ట్ శాస్త్రీయమైనటువంటి అవగాహనతో
నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వరంగల్ పట్టణ ప్రజలందరూ కూడా తెలంగాణ పట్టభద్రుల సంఘం తరపున తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మీ అమూల్యమైనటువంటి ఓటు సుధీర్ కుమార్ గారికి వేసి భారీ మెజార్టీతోని గెలిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో మోసపోయినాం. కాంగ్రెస్ పార్టీ అబద్ధ ప్రచారాలకు మనం మోసగించబడ్డాం. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించుకుందాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కనుక ఎంపీ అభ్యర్థిని మనం గెలిపించుకుంటే తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న జరగబోయేటువంటి విషయాలన్నిటిపైన పార్లమెంటులో మనం మాట్లాడేటువంటి వ్యక్తులు మనకు చాలా అవసరం కాబట్టి ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాబట్టి తప్పకుండా మీరందరూ సుధీర్ కుమార్ గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం.